హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూశారు కదా. సింధు వర్సెస్ సింధు మధ్యలో ఉన్నటువంటి మన కళ్యాణ్ బాబు. దీని గురించి చెప్తాను. నేను ఈ తమిళ ఎందుకు పెట్టానో దాని సంగతి చెప్తాను. నెక్స్ట్ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ విషయం మాట్లాడాలి. అదేంటంటే 27వ తారీఖు మన తనూజ గారు ఏదో అనౌన్స్మెంట్ ఇస్తారంట. ఆ అనౌన్స్మెంట్ గురించి రకరకాల పుకార్లన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇంకా పుకార్లు అంటే ఏముంది, మనందరికీ తెలిసిందే. మాట్లాడితే ఆ పవన్ సాయి గారితో అంటగడతారు. 27వ తారీఖు వీళ్ళ మ్యారేజ్ అనౌన్స్మెంట్ అని చెప్పేసి కొత్త పుకార్లు లేపారు. ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పండి, తనూజ గారు ఆవిడ మ్యారేజ్ చేసుకుంటే ఆవిడ కెరియర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే అనే విషయం ఆవిడకి తెలీదా? ఇప్పుడు కెరియర్లో తను ఎన్ని ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది. ఒక పక్క హతా మూవీ ఉందా, ఇంకో పక్క వెబ్ సిరీస్ ఉందా, ఇంకో పక్క 2-3 ప్రాజెక్ట్స్ ఏమో ఉన్నాయి చేతిలో. ఇంత సిచ్యువేషన్లో పవన్ సాయి గారితో మ్యారేజ్ అనౌన్స్ అయితే ఎంత కాంట్రవర్సీ అవుద్ది, ఎంత నెగిటివిటీ అవుద్ది అనేది తనూజ గారికి తెలీదా? అయినా తనూజ గారు ఒక మానిటరు పవన్ సాయి అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకొని చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? మీకు అర్థం కావడం లేదా? మేము మ్యూచువల్ ఫ్యాన్స్గా, కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్గా మేమే వాళ్ళని ఫ్రెండ్స్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాం కదా. మేమే వాళ్ళని ఫ్రెండ్స్ అని చెప్పి యాక్సెప్ట్ చేశాం కదా. మరి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? పవన్ సాయి తనూజ గారు ఇద్దరు ఒక మానిటర్ లాగా, పవన్ సాయి గారు తనూజ గారికి తను ఒక మంచి గురువు లాగా అని చెప్పి నొత్తి నోరు కొట్టుకొని చెప్తుంటే కూడా ఇంకా ఏదో ఒకటి ప్రతిసారి ఆ అమ్మాయికి పాపం నిజంగా జాలేస్తుంది, బాధేస్తుంది. నిజంగా అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే ఎంత నరకంలా ఉంటుందో ఆ అమ్మాయికి ఈ దరిద్రుల వల్ల. దీన్ని మనం మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా నమ్మడం అనేది నిజంగా బాధాకరం. 27వ తారీఖు ఏదో అనౌన్స్మెంట్ చేస్తుందంట, మీరు కొంచెం ఆగండి, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి అని చెప్పేసి నాకు చెప్తున్నారు. ఏం ఆగేది, ఏం సైలెంట్గా ఉండేది? 27వ తారీఖు అనౌన్స్మెంట్ చేస్తుందంటే ప్రాజెక్ట్స్ గురించో లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ సంబంధించిన అప్డేట్స్ గురించో అప్డేట్ చెప్తారు. అంతేకాదు మ్యారేజ్ అప్డేట్ చెప్తారా? ఇప్పటికిప్పుడు ఏం పెళ్లి చేసుకుని ఏం చేస్తుంది అమ్మాయి? ఇప్పటికిప్పుడు ఏం చేస్తుంది అంటున్నా? కెరియర్ చూసుకోకుండా పెళ్లి చేసుకుని ఏం చేస్తుంది? ఇప్పుడు ఒకవేళ నిజంగా తన పెళ్లి గురించి అనౌన్స్మెంట్ చేయాల్సి వస్తే నెగిటివిటీ వస్తుంది అనే విషయం తనకు తెలియదా? తెలుసు కదా. ఏమున్నా సరే ఓ 2 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి క్లియర్గా చెప్తుంటే ఇంకా ఎందుకు ఈ గొడవ అంతా నాకు అర్థం కాదు. మేమే ఫ్రెండ్స్ అని చెప్తున్నామే కళ్యాణ్ తనూజ్ అని, మీకేం పోయే కాలం నాకు అర్థం కాదు. మీకేం పోయే కాలం అని అడుగుతున్నా. చూడండి, మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కళ్యాణ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోయింది, తనూజ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవుతుంది. ఓకే, కళ్యాణ్ ప్రాజెక్ట్ని ఎలాగైతే హిట్ చేసామో తనూజ ప్రాజెక్ట్ కూడా అలాగే హిట్ చేస్తాం, ఇదైతే కన్ఫర్మ్. ఓకే, అది మీరు దేనికోసం చేస్తున్నారో ఎందుకోసం చేస్తున్నారో మాకు తెలుసు. సో కాబట్టి మీ పప్పులేవి ఉడకనివ్వము. ఇక అసలైన మ్యాటర్లోకి వద్దాం. ఓకే, మన సింధు వర్సెస్ సింధు అని చెప్పేసి ఎందుకు పెట్టారంటే, మీరు కళ్యాణ్ గారి మూవీలో ఏదైతే ఉందో మూవీ, కళ్యాణ్ పడాల మూవీ, దాంతో మన హీరోయిన్ క్యారెక్టర్ నేమ్ ఒకసారి మీరు ఎవరైనా గమనించారా? సింధు అంట. మన తనూజ గారి ప్రాజెక్ట్లో తనూజ గారి పేరు కూడా సింధునే. అందుకు పెట్టాను సింధు వర్సెస్ సింధు అని చెప్పి. నిజంగా ఎంత కోఇన్సిడెన్స్ కదా. ఈ విషయాన్ని మీరు ముందే ఎవరైనా గ్రహించుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. లేదు నేను చెప్పిన తర్వాతే మీకు తెలిసిందంటే కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ సింధు వర్సెస్ సింధు అంటే అది కోఇన్సిడెన్స్ అనమాట. కాలం కలిపిన ఫ్రెండ్షిప్ అనమాట. వీళ్ళది కాలం కలిపిన బంధం, డెస్టినీ కలిపిన బంధం అంటారే, అదనమాట. సో ఇది నిజంగా మరొకసారి ప్రూవ్ అయిందనమాట. ఇన్ని సందర్భాల్లో ఇన్నిసార్లు ప్రూవ్ అవుతున్నా సరే కొంతమంది గొర్రెలకు అర్థం కావడంలే, ఎవడేం చేయలేడు ఇంకా దానికి. కానీ నాకైతే మాత్రం ఇది ఒక మ్యూచువల్ ఫ్యాన్ చెప్పారనమాట. మీరు ఒకసారి ఇది గమనించారని చెప్పేసి నాకు ఏదో చెప్తే నేను చూశాను. క్లియర్గా తన క్యారెక్టర్ పేరు సింధు అని చెప్పేసి తన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టైంలో వస్తుంది అనమాట. అంటే ఒక బేబీని ఎత్తుకొని ఆడిస్తుంటే ఒక డాక్టర్ లాగా వచ్చి ఒక పర్సన్ చెప్తారే, అప్పుడు ఆ పర్సను తన పేరు సింధు అని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా మన క్యారెక్టర్ తనూజ గారి క్యారెక్టర్ పేరు కూడా సింధునే. ఈ విధంగా మరొకసారి మన కాలం కలిపిన ఫ్రెండ్షిప్, మన కాలం కలిపినటువంటి ఫ్రెండ్స్ ఇద్దరు కోఇన్సిడెంటల్గా ఇలాగా జరిగిందనమాట వాళ్ళ ఇద్దరి మధ్యలో, ఈ సింధు అనే క్యారెక్టర్స్ సంబంధించి. సో అదనమాట. ఈ విషయం మీకు వెంటనే చెప్పేద్దాం అనుకున్నాను, బట్ కాస్త లేట్ అయింది. తెలిసిన వెంటనే ఉదయం దాదాపు 12 గంటలకు తెలిస్తే ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట.
సో మీరేమనుకుంటున్నారు దీని మీద, ఈ కోఇన్సిడెన్స్ మీద? కాలం కలిపిన ఫ్రెండ్షిప్ అవునా కాదా? కాలం కలిపిన బంధం అవునా కాదా? నేను ఇంకా పాట పాడదాం అనుకున్నాను, కాలం కలిపిన జోడి అని చెప్పేసి. మళ్ళీ ఊర కుక్కల మీద అడిపోతారని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. నాకు అనిపించింది అనమాట, అది తెలియగానే పాట పాడాలని చెప్పేసి. కానీ ఏం చేస్తాం, ఈ నిజాన్ని చెప్పడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అది ఓకే.